బీసీల పరిస్థితి ఏంది ఇప్పుడు మరి మొత్తం అక్కడ కథా కార్కర బీసీలది ఏమన్నా వాడు ఓడి అడిగిండు 42% అని రాహుల్ గాంధీ తీసుకొచ్చి కామారెడ్డిలో హామీ ఇచ్చి ఏం చేసిండు 42 లేదు 17% తీసుకున్నట్టు ఘనత రేవంత్ రెడ్డిది. అది జరుగుతూనే ఉంది, అది అయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేవలం ప్రజలు ఏం చేసారు ఆ రోజు ఎన్నికల్లో ఒక 6 గ్యారంటీలని 420 హామీలని అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలు పోట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి అరే పరిపాలన చేయరా నాయన అంటే రోజొక ఇష్యూను తీసుకొచ్చి ముందుకు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చి ఆయన చేసేటువంటి తప్పులను ఆయన చేసేటువంటి కుంభకోణాలను ఈరోజు మర్చిపోవాలి ప్రజల ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తుండు. అంతకంటే ఈ నోటీసులు గీటీసులు ఇవన్నీ కూడా ఒట్టి దండుగా కేవలం యొక్క ఈ ఇష్యూను డైవర్ట్ చేసి ఈ యొక్క కాలాన్ని మన డైవర్ట్ ఆయన పదవీ కాలాన్ని పొడిగించుకోవడం అంతకంటే ఎక్కువగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకటి ఎందుకంటే మనం భారతదేశంలో ఒక రికాల్ సిస్టమ్ లేదు కదా. ఈ రికాల్ సిస్టమ్ లేదు కాబట్టి ఈరోజు ఇటువంటి దొంగ ఇటువంటి యొక్క అప్రజాస్వామ్య పద్ధతిలో వచ్చినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డి చరిత్ర చూసే మొత్తం మోసము దగ అన్యాయం. ఆయన పిసిసి ప్రెసిడెంట్ తెచ్చుకుంది, అట్లే ముఖ్యమంత్రి కూడా మేనేజ్ చేసి కేసీ వేణుగోపాల్ను వాళ్ళ అదే మాణిక్యం అవుతుంది. ఈరోజు 2026 సంవత్సరం అంటే తెలంగాణలో ఉన్నటువంటి యొక్క కేసీఆర్ పుణ్యమని వాళ్ళు చేసేటువంటి యొక్క పోరాటాల పుణ్యమని ప్రజలందరూ కూడా రాజకీయ చైతన్యమయ్యారు. ఈ చైతన్యమైనటువంటి ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి యొక్క కుంభకోణాలు దృష్టి మరల్చడానికే. ఎందుకంటే నిన్న అది ఒక ఏంటంటే అది ఒక బొగ్గు కుంభకోణంలో నైలిక యొక్క టెండర్ల విషయంలో సైట్ విజిట్ చేయాలంటే ఈ సైట్ విజిట్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పంచాయతీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుందో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు ఏదో మంత్రులకు సంబంధించి బొగ్గు గనుల మీద ఈ రోజు జర్నలిస్టులను బలి చేయడం ఏంది? వాళ్ళు స్టోరీలు వేసుకొని అంటే జర్నలిస్టులు అని ఇప్పుడు ఒక మనిషి ఈరోజు కోమటిరెడ్డి ఇష్యూ తీసుకొని ఏంటంటే ఈరోజు సభ్యసభ అసహించుకుంటారు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడితే ఆయన భాష అనేది కనీసము గ్రామాలలో ఉన్నటువంటి చదువురాని ఒక వ్యక్తికి కూడా మాట్లాడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల మంది ప్రజలకు ఒక ఐడియల్గా ఉండాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడుగా అద్భుతమైన భాషన అదొక భాష, అదొక కథ. ఆయన భాష చూస్తే నవ్వుతున్నారు. ఈరోజు టీవీలు బంద్ చేస్తున్నటువంటి పిల్లలు కానీ గ్రామ ఇళ్లలో మహిళలు ఆ భాషన అండి అది కాదు అంటే ఈరోజు ఈ కోమటిరెడ్డి మన ఈ రేవంత్ రెడ్డి యొక్క బామ్మార్దికి అదేవిధంగా బట్టి విక్రమార్క మధ్యన జరిగింది. నాకింత వాటాల పంచాయతీ అంతకంటే ఏం లేదు. కాబట్టి వాటాల పంచాయతీలో వచ్చిన సందర్భంలో నిన్న మా హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించడం జరిగింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయడం అని చెప్తే ఎక్కడ ఇష్యూ ఇంకో ముందుకు పోతున్న ఉద్దేశంతో ఎక్కడ లేనటువంటి కేసు అరే సుప్రీంకోర్టులో ఆ రోజు ఇది ఒక ఈ యొక్క ఫోన్ ట్యాంపింగ్ అనేది అది ఇష్యూయే కాదు. అదే నువ్వు ఫోన్ ట్యాంపింగ్ చేస్తలేవా రేవంత్ రెడ్డి అడుగుతున్నాను. ఈరోజు నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు. మంత్రులు చేసేటువంటి అనేక విషయాలు తీసి రోజు ఒక ఇష్యూను మన పత్రికలకు ఇస్తున్నారు, మీడియాకి ఇస్తున్నారు. అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావుగా. ఇవన్నీ ఏది లేదు. ప్రజల యొక్క దృష్టి మరల్చి ఈ యొక్క డబ్బులు దండుకోవాలనే ఉద్దేశం కానీ అంతకంటే ఏమి లేదు. ఇవన్నీ ఏం కాదు. ఈ మా హరీష్ రావు గారు మేమందరం కూడా ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉంటాయి, అదేవిధంగా ప్రజలు ఉంటారు, ప్రజలలో పోరాటం చేస్తాము, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాము. మాకు జరిగేది లేదు, పొరిగేది లేదు. ఈ నోటీసులతోటి కాలయాపన తప్పితే అంతకంటే ఇంకోటి లేదు.